1 Timothy chapter 2 verse 4. తిమోతికి పౌలు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. చదువుమా. ఆయన 1 Timothy chapter 2 verse 4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. మరొకసారి చదువుకుందాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. అలానే మత్తయి శుభవార్త 7వ అధ్యాయం, మత్తయి శుభవార్త 7వ అధ్యాయం. ఇరవై 24-25 వచనాలు చదువుకున్నాం. Matthew chapter 7 reading from verse 24 to 25. కాబట్టి ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోయి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును స్తుతిస్తున్నాను ప్రభువా. కొన్ని నిమిషములు యవన బిడ్డలతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి, మీరు నాకు ఏదైతే నేర్పారో అది వారికి బోధించడానికి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. మంచి సమయం మాకు ప్రాప్తింపచేయండి తండ్రి. నీ జీవవాక్యం ద్వారా యవన బిడ్డల హృదయాలను వెలిగించి మహిమ పొందండి. ప్రభు అయిన యేసు నామమున వెడుతున్నాను తండ్రి, ఆమేన్. కొన్ని దశాబ్దాల క్రితము భారతదేశం నుంచి ఇంగ్లాండ్ దేశానికి ఒక వ్యక్తి వెళ్ళాడు, ఆంధ్రప్రదేశ్ నుంచే, ముఖ్యంగా గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచి. గోదావరి డిస్ట్రిక్ట్స్లో పనసకాయలు బాగా పండుతాయి కదా, పండుతాయి కదా. మా వైపు పడ్డవు, రాయలసీమ, ఇటు డీప్ సౌత్ ఆంధ్రప్రదేశ్లో పనసకాయ అంటే తెలియదు. పనసకాయ చూడాలంటే బాగా రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాలు చూడవచ్చు. మా పెద్ద కాయ ఒకటి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆయన ఇంగ్లాండ్ చేరినప్పుడు ఆ రాజుగారి సభలోకి ఆయనకు వెళ్ళటానికి అవకాశం దొరికింది. ఆ కోర్టియర్స్లో ఒకడు చెప్పాడు, సార్, వన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, he came to see you with a gift. ఒక గొప్ప కానుక తీసుకొని మీ వద్దకు వచ్చాడంటే రాజుగారు అన్నారు, తీసుకురమ్మను ఆ వ్యక్తిని. కాబట్టి ఈ వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళి పెద్ద పనసకాయ ఒకటి మోసుకుంటా వెళ్ళి ఆ సింహాసనం ముందు పెట్టాడు. సార్, దిస్ ఈజ్ కాల్డ్ జాక్ ఫ్రూట్. పనసకాయ ఎంతో మాధుర్యంగా ఉంటుంది అని చెప్పాడు. తర్వాత మధ్యలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరో చెప్పారు రాజుగారికి, సార్ వీ విల్ కట్ ఇట్ అండ్ ఈట్. రాజుగారు చెప్పాడు, ఓకే, కట్ చేయండి, అందరికి పంచిపెట్టండి అని. కాబట్టి దాన్ని కట్ చేశారు. ఎవరు కట్ చేసింది? వీడు కాదు. ఎవరు? ఇంగ్లాండ్ వాళ్ళే, బ్రిటిష్ వాళ్ళే. ఇలా కట్ చేసి రాజుగారు ఆ మొక్క దాన్ని ఆయన తినటం ఎట్టనో తెలియదు. పైన ఎలా ఉంటుందిరా, పనస పండు పైన ఎలా ఉంటుంది? గరుగ్ గరుగ్గా, ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది, అంతేనా? ఊరికే నైఫ్ పెట్టి అట్లా పెట్టుకున్నాడు. వెరీ బ్యూటిఫుల్. కర్టసీసేకి చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, నిజంగా పనస పండు యొక్క మాధుర్యాన్ని రుచి చూచాడు అతను రాజుగారు? మీరు చెప్పాలా? ఎస్ ఆర్ నో? పనస పండు తినే విధానం అది కాదు. పనస పండు తినాలంటే కొయ్యాలా, లోపల కళ్ళు ఉంటాయి, తను తీయాలా, దాని చుట్టూ ఉన్న భాగాన్ని తీసేయాలి, అప్పుడు ఇంకా ఉంటుంది లోపల. దాన్ని తింటే ఎంతో మాధుర్యంగా ఉంటుంది కదా. అలానే దేవుని మందిరంలోకి ప్రభువుని యేసు యొద్దకు వచ్చినప్పుడు
ఏదో వచ్చి పోతా 4 పాటలు పాడుకొని కొద్దిసేపు ఎవరైనా వాక్యం చెబితే వాక్యం వెళ్ళిపోవటం కాదు. యు విల్ నెవర్ టేస్ట్ ద లైఫ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువులో ఉన్న జీవాన్ని నువ్వెన్నడూ రుచి చూడలేవు. రాజుగారి లాగానే ఆ ముక్క ఏదో పైభాగాన నోటు కానించుకొని ఓకే ఫైన్ ఫైన్ అని చెప్పడం తప్ప, రాజుగారు ఎలాగూ పనస పండులో ఉన్న మాధుర్యాన్ని రుచి చూడలేకపోయాడో, యేసు ప్రభువులో ఉన్న జీవాన్ని కూడా నువ్వు రుచి చూడకుండానే పోతా ఉంటావు. అందుకని ప్రభు అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో ఒక చక్కని ఇంపార్టెంట్ మాట ఒకటి ఉంది, చూడండి. ఏముందిరా? 7వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట అంటే ఒక పదం చెప్పండి, చూడండి. పదం అంటే ఒకటే, వాక్యం కాదు. పునాది, రైట్, అది పునాది. ఇది ఇంపార్టెంట్. ఈనాడు క్రైస్తవంలో 90% బలహీనులుగా బతకటానికి కారణం ఏంటంటే పునాది లేదు. నేను మందిరానికి వస్తున్నాను బ్రదర్, నాకు బాప్తిస్మం ఇవ్వండి బ్రదర్, లేకపోతే మా ఇంటి వాళ్ళు అందరూ, మా అమ్మ మా నాన్న అందరం మందిరానికి వస్తాం బ్రదర్, నాకు బాప్తిస్మం ఇవ్వండి బ్రదర్, నేను నమ్ముకున్నాను బ్రదర్. ఎన్ని పునాది లేని మాటలు. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. మా తల్లిదండ్రులు లూథరన్ సంఘ క్రైస్తవులు, ప్రభువుని ఎరగని వారు. ఏదో మాకు ఉంది, హిందువులకు 3 పండుగలు ఉంటాయి, అనేక పండుగలు ఉంటాయి, మనకు 3 పండుగలు ఉంటాయి కదా, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, అంతే. పల్లెటూళ్ళలో ఇంకా చాలా గమ్మత్తులు దొరుకుతాయి. ఈస్టర్ నాడు పానకం మూసేవాళ్ళు ఆ రోజుల్లో. మాకు గుడ్ ఫ్రైడే అయితే కొబ్బరి మొక్కలు పెట్టేవాళ్ళు. తెలియదు. ఇలా నేను ఎదుగుతూ వచ్చాను. మరి 1975వ సంవత్సరం నేను బిఎస్సి చదువుతున్న దినాల్లో ఎందుకో ప్రభు అంటే ఎంతో ఇష్టం కలిగింది. మందిరానికి క్రమంగా వెళ్ళేవాడిని. బిఎస్సి కర్నూలు చదువుతున్నాను, దేవుని వాక్యం చదివేవాడిని, ఎంతో భక్తిగా ఉండేవాడిని కాలేజీ చదువుతున్నప్పుడు. కానీ బిఎస్సి అయిపోయింది, తిరిగి ఇంటికి వచ్చాను. పల్లెటూరు, అక్కడ ఫెలోషిప్ లేదు, పడిపోయాను. నా జీవితాన్ని విశ్లేషించుకున్నప్పుడు కారణం ఒకటి, ఎందుకు పడిపోయాను నేను? ఎందుకంటే పునాది లేదు. గాలి వచ్చెను, వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి పాటుకొట్టింది. పునాది లేనందున అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె ఏమైపోయింది? పడి. ప్రభువు తిరిగి నన్ను దర్శించడానికి 4 ఏళ్ళు పట్టింది. 1979వ సంవత్సరం అప్పుడు ఎంఎస్సీ అయిపోయింది. నేను హైదరాబాదులో కొంత కోచింగ్ కోసమని మేమందరం కొంతమంది స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ మాకు ఒక లీడర్ ఉండేవాడు, ఆయన పేరు జనార్దన్. మనందరినీ తయారు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఉదయం 10 గంటలకు వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? హెబ్రోన్ వెళ్ళేవాళ్ళం. 79లో భక్సింగ్ గారికి 75 ఏళ్ల వయసు ఉంటుంది. స్ట్రాంగ్. ఇక్కడ కూర్చునేవాడు, ఇటు సహోదరులు కూర్చుంటే, ఇటు సహోదరులు కూర్చుంటే ఆయన కూర్చునేవాడు. హెబ్రోన్ వాతావరణం అంటే పరలోకం అంతే. ఎవరిని పలకరించకుండా వెళ్ళేవాడు కాదు, అసలు పట్టుకునేవాళ్ళు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, మేము మీ హాస్టల్స్ రావచ్చా, ఎప్పుడు రమ్మంటారు, ఇలాంటి ప్రశ్నలే. సో ఒక ఆయన ఆడిటింగ్ ఆఫీసర్, ఆయన మా 10 మందితో మాట్లాడుతున్నాడు. ఎందుకు వచ్చారంటే చెప్పాం సార్, ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సిద్ధపడుతున్నాం సార్, కోచింగ్ కోసం వచ్చామండి చెప్తున్నాం. 10 మందితో మాట్లాడుతున్నాడు. ఏ ఊరు, ఏంటి? ఒక్కసారి నా వైపు చూశాడు. నీవు రక్షణ పొందావా? ఫస్ట్ బాల్. ఐ హ్యావ్ నో ఆన్సర్. తర్వాత ఏమన్నా అంటే కఠినంగా అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే, లోకపరంగా చెప్పాలంటే వాళ్ళందరిలో నేనే మంచోడిని.
సినిమాలు చూసేవాడిని కాదు, అబద్ధాలు ఆడేవాడిని కాదు, బూతులు మాట్లాడేవాడిని కాదు, దేవుని వాక్యం చదువుకునేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, నా చదువుకుంటూ ఉండేవాడిని. వాళ్ళందరిలో నన్నే పట్టుకున్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, నీవు నీ గదికి వెళ్ళి నీ ప్రతి పాపం ఒప్పుకో అన్నాడు. ఇందాక ఆన్సర్ చెప్పలేనందుకే సిగ్గుపడుతున్నా, ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి. ఎందుకంటే నేను గోల్డ్ మెడలిస్ట్ని, ఎంఎస్సి. ఆ చెప్పిన మాటకి ఆన్సర్ చెప్పలేకపోయినందుకు ఐ ఫెల్ట్ అషేమ్డ్. రెండో మాట అంటున్నాడు, అందరూ వదిలిపెట్టేశాడు, నన్ను అంటున్నాడు గదికి వెళ్ళి నీ ప్రతి పాపం ఒప్పుకున్నాడు. అది నా తల కొట్టేసినట్టు అయిపోయింది. వాళ్ళందరికంటే వాళ్ళని పట్టుకోలేంది, వాళ్ళతో మాట్లాడలేదు, వీళ్ళతో మాట్లాడలేదు, మధ్యలో నన్ను పట్టుకున్నాడు. ఓ గదికి వెళ్ళు కఠినంగా చెప్పాడు. మొట్టమొదటిసారిగా నేను యూనివర్సిటీలో, ఉస్మాన్ యూనివర్సిటీలో నా గదికి వచ్చాను, తలుపులేసాను, వేసి మొట్టమొదటిసారిగా మోకాళ్ళుని ప్రార్థించడం మొదలుపెట్టాను. ఆయన అన్నాడు కదా, ఏం చేస్తావు, నాకు తెలిసిన పాపములు నేను ఒప్పుకోవటం మొదలుపెట్టాను. అవే ఎంతో అభ్యంతరంగా, అసహ్యంగా, దుష్ట సంబంధమైనవి ఒప్పుకుంటున్నాను. కన్నీరు వస్తూ ఉంది. ప్రభువా, అయ్యా నేను నిన్ను దుఃఖపెట్టానయ్యా, అయ్యా నా పాపములు క్షమించు అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ప్రభు ఒక సినిమా రీల్లాగా బాల్యము నుండి నేను చేసిన నా యొక్క పాపములు, పతనములు, దౌర్భాగ్యకరమైన మాటలు, ఆ సన్నివేశాలు, ఎవరితో ఎక్కడెక్కడ ఏమేమంటున్నానో మొత్తం చూయించి, షేమ్. ఎంతో అవమానకరమైన జీవితము. పైకి నేను ఎంతో మంచివాడిని, కానీ నా అంతరంగ జీవితం ఎంతో చెడు జీవితం. ప్రభు దగ్గర కన్నీటితో ఒప్పుకుంటున్నాను, ఇంకా అటువంటి జీవితంలోకి పోను ప్రభువా, నేను వేషధారినయ్యా, పైకి ఎంతో మంచివాడిని కానీ అంతరంగమైన చెడుతనం ఉందని ఒప్పుకుంటున్నాను. ఇలా ఈ దుఃఖము కొన్ని రోజులు ఉంది. ఎందుకుందో నాకు తెలియదు, కొన్ని రోజులు ఉంది. నేను మర్చిపోయినవి కూడా ప్రభు జ్ఞాపకం చేశాడు. ఫలానా చోట నువ్వు చిలిపి పని అవ్వచ్చు కానీ దొంగతనం చేసావు గుర్తుందా, ఫలానా స్త్రీతో నువ్వు ఇలా మాట్లాడావు గుర్తుందా, ఫలానా కొట్లో నువ్వు ఇలాంటి పని చేసావు, మోసకరమైన పని గుర్తుందా, అన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. చేసినప్పుడల్లా ఎంత దుఃఖం వస్తూ ఉంది. అవును ప్రభువా, నా జీవితం అలాంటిదయ్యా, నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా. అది 1979వ మాసము జూన్. పిల్లలు జాగ్రత్తగా నేను అమ్మాయి, whether you listen or not. ఎంతో బాధేస్తుంది. ఇలా దినాలు గడిచిపోతున్నాయి. ఒక దినమున నాకు తెలియకుండానే గొప్ప సంతోషం నా హృదయాన్ని నింపింది. గొప్ప సంతోషం, పవిత్రమైన సంతోషం, పవిత్రమైన సంతోషం నా హృదయాన్ని. ఇట్ వాజ్ ఎ బబ్లింగ్ జాయ్. నేను చెప్పగలిగాను, నా పాపములు క్షమించబడ్డాయి, నేను రక్షించబడ్డా. ఏ స్నేహితులనైతే నేను ప్రేమించానో అపవిత్రమైన ముచ్చట్లు, సాయంకాలం కల్లా ఊరి బయటికి వెళ్ళిపోయి ముచ్చట్లు. ఇప్పుడు వాళ్ళంటే ఒక విధమైన అసహ్యత వచ్చేసింది. ఈ గ్రంథం అంటే నాకు చాలా ఇష్టం వేసింది. ఒంటరిగా దేవునితో ప్రార్థించడం అంటే, నా కష్టాలన్నీ, నా అవసరాలన్నీ, నా సమస్యలన్నీ చెప్పుకోవాలంటే ఎంతో ఇష్టం వేసింది. అది నా జీవితానికి దేవుడు పునాది వేశాడు. పునాది ఎక్కడి నుంచి వచ్చింది? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6. ఎక్కడ ఉంటుంది హీబ్రూస్? ఎక్కడ ఉంటుంది హీబ్రూస్ రా? ఎక్కడ ఉంటుంది? పాత నిబంధన, కొత్త నిబంధన? చదువురా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మము గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పును పునాది. అది పునాదులు ఏమున్నాయి? 6 విషయాలు ఉన్నాయి.
ఏంటది? నిర్జీవ క్రియలను విడిచిపెట్టు. అపవిత్రమైన, దౌర్భాగ్యమైన పాపపు జీవితం, అలవాట్లు, విలువలు, మాటలు, క్రియలు, చూపులు విడిచిపెట్టు. పాపమును విడిచిపెట్టు. పశ్చాత్తాపంతో ప్రభు ఎదుగురా. ఇది స్టార్టింగ్ పాయింట్. తర్వాత నేను రక్షణ పొందిన తర్వాత నీటి బాప్తీసులో సాక్ష్యం కూడా ఇచ్చాను. హస్తక్షేపణం కూడా జరిగింది. ప్రభు అలాగూ పునాది వేసుకుంటూ వచ్చాడు. ఈ దినమున మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, నీ జీవితానికి పునాది వేసుకో. నీ జీవితానికి పునాది వేసుకో. మారు మనసు నీ జీవితం ఉందని కాగితంలాగా పరిచి ప్రభు దగ్గర అన్నీ ఒప్పుకో. ఎక్కడెక్కడ నువ్వు ప్రభువుని దుఃఖపరుస్తున్నావు, ఎక్కడెక్కడ నువ్వు పైకి మంచివాడివి ఉంటూ లోపల చెడుతనం జరిగిస్తున్నావు, ఎక్కడెక్కడ దేవుణ్ణి ఆయాసపరుస్తున్నావు, నిన్ను పాడు చేసుకుంటున్నావు, అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టు. ఓసారట మనాటి ఒకడు సర్కస్ చుట్టానికి లేట, సర్కస్. ఈ లోపల పక్కనే ఒక హిప్పీ అంటే ఆ రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో చుట్టూ పెంచుకొని ఈ కడ్రాయి ప్యాంట్లు వేసుకొని దేశ దింబలుగా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎక్కువ మత్తు మందులకు బానిసలైపోయి మత్తు మందులు అమ్ముకుంటా వాటి మీద జీవన వ్యాపారం చేసుకుంటా ప్రపంచం అంతా తిరుగుతుండేవాళ్ళు. హిప్పీలు చాలా మురిగ్గా ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఒకడు వచ్చి పక్కన కూర్చున్నాడు. ఈ కూర్చున్న అతనికి చాలా దుర్వాసన వస్తుంది. ఎందుకు? వాడి బట్టలు ఎన్ని రోజులైంది వాడు స్నానం చేసి, వాడు ఈ ఉతికిన బట్ట ఎప్పుడు వేసుకున్నాడో మనకు తెలియదు. బాగా దుర్వాసన వస్తుంటే చూసి, అబ్బాయి అదిగో సాక్సులు తీసేసిరా, సాక్సుల నుంచి చాలా దుర్వాసన వస్తుంది అన్నాడట. వాడు వెంటనే లేచి వెళ్ళిపోయాడు. చెప్పాడు కదా, దుర్వాసన వస్తుంది వెళ్ళిపో, సాక్షులు తీసేసిరా. వెళ్ళిపోయాడు. సాక్షులు తీసేసి వచ్చేసాడు. సాక్షులు తీసేసి వచ్చాడు కానీ దుర్వాసన పోవటంలా. కాళ్ళ వైపు చూస్తే సాక్షులు లేవు, తీసేసాడు పాపం. మరి దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సాక్షులు తీసి జేబులు పెట్టుకుని వచ్చాడు. ఎక్కడుందిరా ఇప్పుడు? ఎక్కడుంది ఇప్పుడు? జేబులు పెట్టుకొని వచ్చాడు. పోద్దా ఇప్పుడు? మీరు చెప్పండి, దుర్వాసన పోద్దా? మనం కూడా అంతే, పాపమును ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టము. అదే మనకు నష్టం. పాపమును ఒప్పుకుంటాం, ఏడుస్తాం, విడిచిపెట్టం. జాగ్రత్త. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని అసలు మీరు బైబిల్ చదువుతారా? బైబిల్ చదువుతున్నారా? ఒప్పుకొని విడిచిపెట్టువాడు సగం చేయకూడదు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. జాగ్రత్త, కనికరం కావాలంటే. దేవుడు నన్ను కనికరించాడు. ఆ దినాల్లో నా జీవితాన్ని సరిచేశాడు. నా జీవితానికి పునాది పడిపోయింది. తర్వాత నేను దేవుని వాక్యాన్ని నేను బాగా చదివేవాడిని, రెగ్యులర్గా చదివేవాడిని. దేవుని వాక్యంతోనే మనము జీవితాన్ని కట్టుకోవాలి. దేవుడు వాక్యంలో ఏమిచ్చాడు మనకు? ఇందాక ఉదయం కూడా చదువుకున్నాం. అమూల్యములను అత్యధికములకు అగు వాగ్దానములు. చూడండి, 2వ పేతురు 1వ అధ్యాయము 3వ వచనం చదవండి, 4వ వచనం చదవండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను దయచేసి. చూసారా, దేవుడు మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు దయచేసినాడు. దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని వాక్యములో వాగ్దానాల రూపంలో ఉన్నాయి. నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత నేను చేసిన మొదటి నిర్ణయం, 79లో ప్రభువు నమ్ముకున్నాను. 80లో నేను లెక్చరర్ మచిలీపట్నంలో ఒక సంవత్సరం పనిచేశాను. తర్వాత సిద్ధార్థ కాలేజ్ మొగల్ రాజపురంలో
ఇక్కడ ఉద్యోగానికి అయితే ప్రభు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసి ఉద్యోగం ఇచ్చాడు. నేను ఈ కాలేజీకి అప్లై చేస్తుంటే చాలామంది అన్నారు, ఆ కమిటీ మెంబర్స్ చాలా ధనవంతులు, క్యాబినెట్ మినిస్టర్స్ మాట కూడా వినరు, నువ్వెందుకు అప్లై చేస్తావా అని అడిగారు. కానీ దేవుడు ఒక అద్భుతం చేశాడు. నేను అప్లై చేశాను, ప్రభు ఇస్తానన్నాడు, ఉద్యోగం ఇచ్చేసాడు. ఎంత నమ్మదగిన దేవుడు మన దేవుడు. మంచిది. నేను నా జీవితంలో చేసిన మొదటి నిర్ణయాలు నీ జీవితాన్ని డైరెక్షన్ ఇస్తాయి. డైరెక్షన్. నువ్వు ఎటుపోతున్నావు, ఇటుపోతున్నావా, నీకు డైరెక్షన్ ఇచ్చేది నిర్ణయమే. దైవికమైన నిర్ణయాలు నిన్ను దేవునికి సమీపంగా నడిపిస్తాయి. భక్తిహీనమైన నిర్ణయాలు నేను వెనక్కి తీసుకెళ్ళిపోతాయి. నా జీవితంలో నేను చేసిన మొదటి నిర్ణయం ఏంటంటే, ప్రభువా నేను నీకు ఈ విషయంలో లోబడుతున్నానయ్యా. ఏ విషయం అంటే నా వివాహ విషయము. ప్రభు నమ్ముకోకముందు నాకు కూడా ఉన్న ఆలోచనలు, సినిమా ఆలోచన ఉండే, సినిమా ఆలోచన ఉండే. ఇప్పుడు సినిమాలు చూసుంటారు, మీరు అందరూ చూసుంటారు, నేను కూడా చూశాను. సినిమాలో చివరి ఘట్టం ఏంటి చెప్పండి? మేము చూడలేదు అంకులు, చూడండి వాటిని మమ్మల్ని అడుగుతున్నారు. సినిమాలో చివరి సీన్ ఏంటి చెప్పండి రా. ఎవరు మాట్లాడరా? ఎప్పుడు మేము చూస్తే కదా చెప్పడానికి అంకులు. చివరి ఘట్టం ఏంటంటే వివాహం. శత్రువు అంతవరకు చూపెడతాడు, అదంతా డ్యాన్స్. ఆ తర్వాత చూపాడు, ఆ వివాహం అయిన తర్వాత చూపాడు. ఎందుకు చూపెట్టంటే అంత ఫెయిల్యూరే, అంత కన్నీరే, అంత అశాంతే, అంత గొడవలే, అంత కొట్టుకోటాలే. చూసావా? అవిధేయులైన పిల్లలే పుట్టేది. చూసావా? శత్రువు అది చూపెట్టడు, ఇది చూపెడుతూ ఉంటాడు. పాపము యొక్క ఆ మొదటి ఇనిషియల్ మూమెంట్స్ అంటే ఆ తాత్కాలికమైన సంతోషం అవి చూపెడతాడు, కానీ దానివల్ల వచ్చే మరణము, చేదు, నష్టము, శాపాన్ని చూపెట్టడాడు. వాడు బహు తెలియగలిగినాడు. నేను ప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రభువా ఎన్నడూ నేను నీకే లోబడుతున్నాను, ఈ ప్రేమ వివాహాలు నేను చెయ్యను, నేను నీకు లోబడుతున్నాను తండ్రి. ఎవరిని చూపెట్టినా నేను చేసుకుంటాను, వివాహం చేసుకుంటాను. అసలు నువ్వు నాకు ఎవరు చూపెట్టక్కర్లేదు, పోయి పలానా వ్యక్తి అని చెప్పు, నా ఇష్టం, నీ చిత్తం అని చెప్పు, లోబడతాను. తల్లిదండ్రుల ద్వారా నాకు చూపెట్టు, నేను లోబడతాను ప్రభువా. తీర్మానం చేసుకున్నాను. తల్లిదండ్రుల ద్వారా వచ్చిన సంబంధాన్నే నేను వివాహం చేసుకున్నాను. ఇది నా రెండవ సాక్ష్యం. అర్థమైందా? ఎక్కడైతే దైవికమైన నిర్ణయానికి నువ్వు లోబడతావో దేవుడు అక్కడికి వస్తాడు. జాగ్రత్త. మిగతా చోట్ల ఆయన రోషం కలిగిన వాడు తలకాయ తిప్పుకుని వెళ్ళిపోతాడు. క్లోజ్. తలకాయ తిప్పుకుని వెళ్ళిపోతాడు అంతే. దైవికమైన నిర్ణయం మనకు లోబడ్డప్పుడు, తీర్మానం చేసినప్పుడు ప్రభు అక్కడికి వస్తాడు. తర్వాత నాకు శ్రీహరికోటలో నేను సైంటిస్ట్గా జాయిన్ అయ్యాను. అప్పుడే మేము పరిచర్య ప్రారంభించాం, 10 మంది సహోదరులు. నేను అప్పుడు ప్రభుతో అన్నాను, ప్రభువా బైబిల్ పట్టుకొని బజార్లో నిలువబడి యేసు ప్రభువే నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాను, మందిరం నిలువబడి వాక్యం చెబుతున్నాను. మరి నువ్వు నాకు బిడ్డలను ఇచ్చావు కదా, వాళ్ళు అవిధేయులుగా జీవిస్తుంటే నాకెంత అవమానము, నీకెంత దుఃఖము అని వాళ్ళ కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థించాను. ఒక దినం ప్రభు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను చదివిస్తాను. రండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయం. క్షమించండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. క్షమించండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం.
21వ వచనం చదువుమా, అందరం చదుదాం. నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు. నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. అది ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం. నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు, వారు యెహోవా చేత ఉపదేశం పొందుదురు. చిన్నతనంలోనే ప్రభువా, మరి టీనేజ్లో వాడిని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేసేవాడు. కరుణామయుడు నా ప్రార్థన ఆలకించాడు. 10th క్లాస్ కాకముందే వారు రక్షణ పొంది బాప్తిసం సాక్ష్యం ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు నీవు! ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నువ్వు నమ్మకస్తురాలుగా ఉంటే దేవుడు కూడా నీ పక్షంగా నమ్మకస్తుడు ఉంటాడు. ఒక దినం నేను బైబిల్ చదువుతూ ఉన్నాను. 1987 ఆ సంవత్సరాల్లో బైబిల్ చదువుతుంటే ఒకసారి నాకు ఒక షాక్లా కొట్టింది. అంటే ఒక కరెంటు నాగుండా పోయింది, ఒక కరెంటు పోయింది నాలుగుండా. అప్పుడు నేను చదువుతున్న వాక్యం ఏంటి తెలుసా? ఆదికాండము 24వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదవరండి. ఆదికాండము 24వ అధ్యాయం ఇది నా జీవితం యొక్క దర్శనం. ఆదికాండము 20, జెనసిస్ చాప్టర్ 24 verse 1. చదువురా పాప, చదువమ్మా. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను గాని అన్ని విషయములలో ఒకసారి వృద్ధుడై ఉండెను కానీ అని ఉందా? వృద్ధుడై ఉండెను, అంతే, ఫుల్ స్టాప్, రైట్. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించు. దేవుని యొక్క మనసు ఇది. నీ పట్ల, నా పట్ల, అందరి పట్ల దేవుని మనసు ఇది. మనం అనుకుంటాము పాస్టర్లే ఇక నిలబడి వాక్యం చెప్పాలా, ఉద్యోగస్తులందరూ అక్కడ కూర్చోవాలా? కాదు, నీవు అన్ని విషయంలో ఆశ్రయించబడాలి. దేవునికి ఇష్టం అది. ఈ మాట నా జీవితాన్ని ప్రభావితం చేసింది. ఒక పక్క నేను సైంటిస్ట్గా పనిచేసేవాడిని. మా పని అంతా ర్యాకెట్లతోటే. నేను 33 సంవత్సరాలు నా యవన కాలం అంతా నేను ర్యాకెట్లతోనే పనిచేశాను. ఓకే. రెండవది ఇంకేం చేసాం? ఇదిగో అయిపోగానే బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చేవాడు, బైబిల్ స్టడీ. ఇలా అంటే మన మందిరం, మన ఇదే క్రమం. సంఘ ప్రార్థన, సెలవు దొరికితే పల్లెటూళ్ళకి వెళ్ళి సువార్త సేవ చేసేవాడు. బజార్లో నిలువబడి మైక్ పట్టుకొని ఉన్నాడు, బజార్లో నిలువబడి కంజర పట్టుకొని పాటలు పాడేవాడిని. నా తోటి ఎంప్లాయీస్ చూసి, ఏంటి సార్ ఏంటి ఇక్కడ నిలబడి కంజర పట్టుకొని కొడుతున్నాడు? వాళ్ళకి ఆశ్చర్యం వేసేది. మెనీ బ్రాహ్మణ్స్ దే సీ మీ, ఏంటి సార్ ఆఫీస్లో అంత డిగ్నిఫైడ్గా ఉంటాడు? సైంటిస్ట్ అంటే సైంటిస్టే. యు టాక్ సైన్స్, ఐ విల్ టాక్ సైన్స్. నువ్వు ర్యాకెట్ల గురించి మాట్లాడితే నేను కూడా మాట్లాడతాను. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. బయటకు వచ్చినప్పుడు ఆయన ఎవాంజలిస్ట్. పల్లెటూళ్ళలో ఆ వీధుల్లో నిలబడి కంజర పట్టుకొని పాటలు పాడుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. అవును, మేము ఇలా ప్రమోషన్ తెచ్చుకుంటూ వచ్చాము. దేవుడు కూడా పరిచర్యను ఆశీర్వదిస్తూ వచ్చాడు. 10 మందితో ప్రారంభించడంలో పరిచర్య. ఈ దినము సుమారు 200 మంది వస్తారు మెయిన్ మందిరానికి. ఇంకొక 6 చోట్ల మనకు బ్రాంచెస్ ఉన్నాయి. 6 చోట్ల ఉద్యోగం చేస్తూనే మందిరాలు కట్టాము. అర్థమైందా? ఉద్యోగం చేస్తూనే దేవుడు నిన్ను అన్ని విషయంలో ఆశీర్వదిస్తాడు. అబ్రహాము మరి 75 ఏళ్ళప్పుడు ప్రభు అబ్రహామును పిలుచుకున్నాడు. 100 ఏళ్ళప్పుడు ఇస్సాకు పుట్టాడు. 160 ఏళ్ళప్పుడు 175 ఏళ్ళు ఆయన బ్రతికి చనిపోయాడు. అంటే 75 ఏళ్ళు ప్రభు నమ్ముకోవటం, 175కి చనిపోయాడు. అంటే 100 సంవత్సరాలు దేవునితో నడిచినవాడు అబ్రహాం. ఒక్కసారి తన వృద్ధాప్యంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. నా జీవితంలో ప్రభు ఏమేం చేశాడు అని చూస్తే అన్ని విషయాల్లో అబ్రహాము సాక్ష్యం ఇచ్చాడు. అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశ్రయించాడు, ఆత్మీయంగా ఆశ్రయించాడు.
అందుకని అబ్రహాంకి ఒక పేరుంది తెలుసా, దేవుని 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 స్నేహితుడు, ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఎంత ఉన్నతమైన స్థానం ఆలోచించండి. ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ముమ్మారు వ్రాయబడింది. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతం 20 అధ్యాయం వ్రాయబడింది. యెషయా గ్రంథం 40 అధ్యాయం వ్రాయబడింది 41లో. తర్వాత యాకోబు పత్రికలో వ్రాయబడింది. అబ్రహాముకి దేవుని స్నేహితులని పేరు కలిగింది. 3 చోట్ల రాయబడింది. ఇట్స్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఎవరికట్టి భాగ్యము, ఎవరికట్టి ఉన్నతమైన స్థానం దేవుడు ఇవ్వలేదు, అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. సామాన్యమైన మాట అయ్యింది కదా. ఇంకా డబ్బు పరంగా చూస్తే ఈజ్ అ మల్టీ మిలియనర్. ఆ ఇంట్లోనే సుమారు 300 కంటే ఎక్కువైన పనివాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఉండేవి. 300 మంది పనివాళ్ళు అంటే ఆలోచించండి. ఎంత ఎస్టేట్, ఎన్ని మేకలు, గొర్రెలు, ఒంటెల మందలు, విస్తారమైన డబ్బు, వెండి బంగారాలు కలిగిన వాడు. సొసైటీలో చూసినట్లయితే హీ వాజ్ కన్సిడర్డ్ ఏ ప్రిన్స్. చుట్టుపక్కల ఉన్న రాజులు అబ్రహామును రాజకుమారుడని పిలుస్తూ ఉండేవారు. అంత ఉన్నతమైన స్థానం, సమాజంలో ఉన్నతమైన స్థానం, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థానం, ఆర్థికంగా ఉన్నతమైన స్థానం, అన్ని విషయాల్లో ఆయన దీవించబడ్డాడు. నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే తన బిడ్డలు అన్ని విషయంలో ఆశ్రయించబడాలి. ఇది దేవుని యొక్క చిత్తం. నీ జీవితంలో కూడా అది దేవుని చిత్తం. గ్రహించాలని నేను కోరుతున్నాను. అందుకనే నేను నా వివాహం గురించి మాట్లాడాను. తప్పుడు పనులు చేయొద్దు, తప్పుడు పనులు చేయొద్దు. అమ్మాయిలు అబ్బాయిలు తప్పుడు పనులు చేయొద్దు. దేవుని పట్ల యథార్థంగా జీవించండి. తప్పు చేస్తే నష్టపోయావు అన్నమాట. నువ్వు ఎన్ని క్షమాపణ కోరినా నీకు క్షమాపణ రాదు. దేవుడు నిన్ను ఆశ్రయించలేడు. పోయింది అక్కడే పోయింది. అందుకని నేను వివాహం గురించి మాట్లాడుతూ వచ్చాను. దేవుని యొక్క శక్తిని నీవు రుచి చూడాలని కోరుతున్నాను. ఏదో 4 మాటలు మాట్లాడి ప్రార్థన చేసుకోవడం కాదు. నేను ఉన్నతమైన విద్య చేయాలని నేను ఆశపడుతూ ఉండేవాడిని. ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ని ఏం చేయాలా, పిహెచ్డి చేయాలా. ఒక పక్క ఉద్యోగము, కుటుంబము, పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, ఇంకో పక్క పరిచర్య ఉంది. ప్రభు ఈ 3 మధ్య ఆఫీసులో ఉద్యోగాలు పెరిగే కొద్దీ, ప్రమోషన్ పెరిగే కొద్దీ బాధ్యతలు ఎక్కువైపోతాయి. ఎక్కువ సమయము ఆఫీసులను గడపాలా, అనేక చేత పని చేయించాలా, అనేక నిర్ణయాలు తీసుకోవాలా. క్లిష్టంగా ఉంటుంది ఏది ఆఫీస్ పని. ఇంకొక పక్క పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వారి విషయంలో కూడా బాధ్యత వహించాలా. ఇంకొక పక్క పరిచర్య అభివృద్ధి చెందుతూ ఉంది, ఎన్నో బాధ్యతలు పరిచర్యలో, ఎన్ని చేయాలా. ప్రభువా మరి ఎలా చేయాలి ఆయన ఉద్యోగం? ఎప్పుడు తెల్లారుజామున చదువుకుందామని పుస్తకం తీసేవాడిని. ఫోన్ కాల్ వచ్చేది, అన్నా మనోళ్ళు ఉంటారు అన్నా స్వార్థ పోతారన్నా, స్వార్థ నా తెల్లారుజామున స్వార్థ పద. ఏదైనా శనివారం వచ్చిందనుకో సెలవు, అన్నా మనం ఓపెన్ ఎయిర్ టీచింగ్ వెళ్తారా, లేకపోతే ఇంకో గ్రామానికి వెళ్తారా, ఇదే పని. ఎక్కడ దొరికేది కాదు సమయం. ఏం చేయాలా? ఒక నిర్ణయం తీసుకున్నాను, ఈ పని నేను చేయలేను, కాబట్టి ప్రభు ఈ పని చేయగలరు. మీరు కూడా ఇది నేర్చుకోండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము మొదటి 2 వచనములు చదవాలి మీరు. యెషయా యొద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి యెషయా యొద్ద నుండి చిగురు పుట్టును, యెషయి యొద్ద నుండి అంతేనంట, సారీ ముద్దు నుండి చిగురు పుట్టును, యెషయి ముద్దు నుండి చిగురు పుట్టెను, వాని వేరుల నుండి ఆకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ప్రభు పరిశుద్ధాత్మ దేవునికి
7 పేర్లు ఉన్నాయి అక్కడ, జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటి ఆయనకున్న పేరు యెహోవా ఆత్మ. రెండవది జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ. మొత్తం 7 టైటిల్స్. తండ్రి ఇప్పుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. తండ్రి పక్కన ప్రభు అయిన యేసు, పునరుద్ధానుడైన యేసు, పునరుద్ధాన దేహంతో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు చెప్పండి? భూమి మీద ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు, మన మధ్య సంచరిస్తున్నాడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. నేనేం చేశానంటే, ప్రభువా నీవు నాకు ఈ దినం నుంచి పిహెచ్డి గైడ్, అంటే పిహెచ్డి గైడ్. ఎవరు మామూలుగా పిహెచ్డి గైడ్ ఎవరు గైడెన్స్ ఇస్తారు? ప్రొఫెసర్లు ఇస్తారు యూనివర్సిటీలో. నేను వెళ్ళాను తిరుపతి ఎస్ యూనివర్సిటీకి వెళ్ళి, సార్ నేను ఇట్లా పిహెచ్డి చేయాలనుకుంటున్నానంటే వాళ్ళు నన్ను ఒక సెమినార్కి రమ్మన్నారు, ఒక టాక్ ఇవ్వమన్నారు. ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మరి ఓకే ఒప్పుకుంటాం కానీ ఏ సబ్జెక్ట్ మీద చేస్తామని అడిగారు. సార్ నేను ర్యాకెట్ ఉండి సార్, ర్యాకెట్ మీద చేస్తాను, కొత్త విషయాలు కనుక్కుంటాను. వాళ్ళు అన్నారు మాకు ర్యాకెట్ గురించి తెలియదు, మేము ర్యాకెట్ వాళ్ళం కాదు, మాకు కొన్ని ఏరియాస్ ఉంటాయి, మేము చేసే సబ్జెక్టులు నువ్వు చేయగలవా? నేను చెయ్యను సార్, నేను చేసేది ర్యాకెట్కు డైరెక్ట్గా ఉపయోగపడాలి. ఓకే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఒక కష్టం వచ్చింది. ఏంటి? పిహెచ్డి అంటే ఏదో తెలిసి చెప్పడం కాదు, తెలియనివి మనం కొత్తవి కనుక్కోవాలి, కొత్త విషయాలు కనుక్కోవాలి. కనుక్కున్నవి నువ్వు టెక్నికల్ పేపర్స్ రూపంలో జర్నల్స్లో నువ్వు పబ్లిష్ చేయాలా. మిగతా శాస్త్రజ్ఞులు కూడా నేను కనుక్కున్నవి సరైన వారు సర్టిఫికేషన్ ఇవ్వాలి. అర్థమైందా? నువ్వేదేదో చెబితే వాళ్ళు నమ్మరు, వాళ్ళు కూడా దాన్ని పరిశీలించి ఎస్ ఇతను కనుక్కున్నది కరెక్టే నిజమే అని వాళ్ళు సర్టిఫికేషన్ ఇవ్వాలి. అందుకని నేను పరిశుద్ధాత్మ దేవుని నాకు గైడ్గా పెట్టుకున్నాను. జాగ్రత్తగా వినండి పిల్లలు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాన బలములకు ఆధారమగు దేవుడు, తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించువాడు, ఆలోచన బలములకు ఆధారమైన వాడు. సమస్త జ్ఞానం, దేవుని జ్ఞానం అంతా మేనేజ్ చేసేది పరిశుద్ధాత్ముడే. జ్ఞానం ఆయనది, ఆలోచన ఆయనది, బలము ఆయనది, తెలివితేటలు ఆయనది. ప్రభువా నీవు ఈ దినం నుంచి నాకు గైడ్వి అని నేను ప్రభువుని ఏర్పాటు చేసుకొని ఆఫీసులో అందరూ 5:30కి ఆఫీస్ అయిపోద్ది, అందరూ సంతృప్తి తీసుకుని వెళ్ళిపోయేవాడు. సాయంకాలం నేను ఒక్కడిని ఆఫీసులో ఉండేవాడిని. ఆఫీసులో నేను ఒక్కడిని ఉండేవాడిని, మోకాళ్ళలోని ప్రార్థన చేసేవాడిని. ప్రభువా ఇదిగో కొత్త జర్నల్ వచ్చింది తండ్రి, ఇదంతా నాకు అర్థం కాని గ్రీక్ అండ్ లాటిన్ నాకు అర్థమయ్యేటట్టు చేయి ప్రభు అని నేను ప్రార్థన చేసేవాడిని. అంత మ్యాథమెటిక్సే, హైయర్ మ్యాథమెటిక్స్ నాకు అర్థమయ్యేటట్టు చేయి ప్రభువా. నేను ప్రభువుని అడుగుతూ వచ్చా. అద్భుతము, దేవునికి స్తోత్రము. ప్రభువు నాకు అర్థమయ్యేటట్టు నాకు బోధిస్తూ వచ్చాడు, నా ఆలోచన ఆయన వెలిగిస్తూ వచ్చాడు. నేను అర్థం చేసుకోగలిగాను. ఆ టెక్నికల్ పేపర్స్, ఆ పుస్తకాలు, కొత్త విషయాలు ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో నేను చదువుతున్నప్పుడు నాకు అంతా అర్థమయ్యేటట్టు చేశాడు తండ్రి. చేశాడు. నేను నా ర్యాకెట్ ప్రాబ్లమ్స్కి వాటిని నేను తీసుకొచ్చుకున్నాను. నేను చేసిన కొన్ని కొత్త విషయాలు ఒక జర్మన్ సైంటిస్ట్ చూశాడు. జర్మనీ నుంచి నాకు ఉత్తరం రాశాడు. డాక్టర్ వరప్రసాద్, మీరు చేసిన ఈ కొత్త విషయం నాకు ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంది, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను, మన ఇద్దరం కలిసి చేద్దామా రీసెర్చ్ అని అన్నాడు. చూసావా, దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. నీవు ఆ సంధిలో పట్టుదలతో ప్రార్థన చేయటం నేర్చుకో. మన దేవుడు వాస్తవము, ఏదో పుస్తకాల్లో ఏదో కథల్లో చెప్పుకోవడానికి కాదు ఆయన ఉంది. ఆయన వాస్తవమైన దేవుడు, పరిశుద్ధాత్ముడు వాస్తవమైన వాడు, క్రీస్తు యేసు వాస్తవమైన వాడు, పరమతండ్రి వాస్తవమైన వాడు. నీవు ఆ వాస్తవం తీసుకురావాలి జీవితంలోకి. ఈనాడు నేను సాక్ష్యం ఇవ్వగలుగుతున్నానంటే నేను ప్రభువుని అడిగాను, నాకు వాస్తవంగా నా జీవితంలో నీవు నాకు సహాయం చేయి. 3.5 సంవత్సరాల కల్లా తీసి సబ్మిట్ చేశాను. అద్భుతం. దాన్ని చూసిన వాళ్ళు చెప్పారు, సార్ మీరు కనుక్కున్న కొత్త విషయాలు ర్యాకెటరీకి ఇప్పుడు ఉపయోగపడతాయి, డైరెక్ట్గా ఉపయోగపడతాయని వారు సాక్ష్యం ఇస్తూ వచ్చారు.
2013లో ఐ గాట్ మై పిహెచ్డి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన దేవుడు వాస్తవమైన దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దానములు వాస్తవమైనవి. నీ వాస్తవికతలోకి తీసుకురావాలా. యూ షుడ్ బ్రింగ్ గాడ్ ఇన్ టు రియాలిటీ. అందుకని నేను థీసిస్ రాసినప్పుడు ఏం చేస్తారు అందరూ, అయ్యా మా వైస్ ఛాన్సలర్ గారికి థ్యాంక్స్ సార్, మా ప్రొఫెసర్ గారికి హెడ్ గారికి థ్యాంక్స్ సార్ అని అట్లా చెప్పుకుంటూ వస్తారు. నేను అట్లా చెప్పాలి. వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ పక్కన పెట్టేశాను. ఐ థ్యాంక్ గాడ్ ద హోలీ స్పిరిట్ హూ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ టు హ్యావ్ undergirded me with the strength to carry on this work and to complete it. ఈ గొప్ప పనిని ప్రారంభించి ముగించడానికి తెలివితేటలు జ్ఞానం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికే మొట్టమొదటిసారిగా అందరికంటే ముందుగా నేను ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చెప్పాను. నా థీసిస్లో ఫస్ట్ పేజీలో తర్వాతే చైర్మన్ లిస్టులో ఇవన్నీ నామకాలు నేమ్ సేక్ ఆయనకు నేను స్తుతి చెల్లించాను. నీ జీవితం కూడా ఆ కార్యం ప్రభు చేయగలరు. ప్రభువును అలాగ ఆశ్రయించండి. నీ జీవితంలో వాగ్దానాలతో నీ జీవితాన్ని కట్టుకో. మా అమ్మాయి నాకు ఒక కొడుకు కూతురు. కొడుకు బీటెక్ ఎంబీఏ, పాప ఎండి. మీ ఏజ్లో అంటే మీరు ఎంతమంది ఇంటర్మీడియట్ చదువుతున్నారా? ఇంటర్మీడియట్ చదివేవాడు ఎవరు ఉన్నారు? ఇంటర్మీడియట్ అప్పుడు మా అమ్మాయి సంగతి నాకు తెలుసు. మ్యాథమెటిక్స్ వీక్, 10th క్లాస్లో మంచి మార్కులు రాలేదు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి +1 +2 వచ్చేసరికి నేను డాక్టర్ని అవుతాను అని చెబుతాను. నేను దేవుని దగ్గర మొరపెట్టుకుని, ఎందుకయ్యా ఆడపిల్లలు కొద్దిగా ఎచ్చులు అంటారు చూసారా, అచ్చులు కాదు ఎచ్చులు అంటే చెప్పుకుంటూ ఉంటారు, నేను అది అవుతాను ఇది అవుతాను. ఎందుకు నాయన, ఆ అమ్మాయి సంగతి నాకు తెలుసు. డాక్టర్ ఎందుకంటాం, అటువంటి మాటలు వద్దు ప్రభు అని ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేసేవాడు. ప్రభు ఒక దినం అని అన్నాడు. ఆ అమ్మాయి అడుగుతుంది డాక్టర్ని, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచుకుంటా. ఆ వాగ్దానంతో ప్రభు నాతో మాట్లాడు. నేను ఇస్తానంటే ఆ వాగ్దానం తీసుకొని, ఓకే ప్రభువా, మరి ఆ బిడ్డకు మంచి నాలెడ్జ్ ఇవ్వు, తెలివితేటలు ఇవ్వు, మంచి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఇవ్వు, ఫిజిక్స్ నాలెడ్జ్ ఇవ్వు. బయాలజీ అయితే బట్టి రాయగలరు, అయితే కెమిస్ట్రీకి కొంత మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ కావాలా, ఫిజిక్స్కి ప్యూర్ మ్యాథమెటికల్ నాలెడ్జ్ కావాలా, ఫిజిక్స్లో మంచి మార్కులు వస్తేనే ఎంబీబీఎస్ వస్తుంది. అమ్మాయికి చెప్పి, అమ్మ నీకు ఎంబీబీఎస్ రావాలంటే ఫిజిక్స్లో స్ట్రాంగ్గా ఉండాలి. మొట్టమొదటి రాసింది బీడీఎస్ వచ్చింది, నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు. నేను పోన్ డాడీ అన్నది. అయితే అమ్మ మరి ఒక 6 నెలలు ఒక అవకాశం ఈ డాడీ, ఒక 6 నెలలు నాకు కోచింగ్ ఇప్పించమన్నది. అప్పుడు ఇక్కడే ఆటోనగర్లోనే శ్రీ చైతన్య వాళ్ళ కోచింగ్ సెంటర్ ఉంది. 6 నెలలు కోచింగ్ తీసుకుంది. రెండవసారి రాసింది. 759వ ర్యాంక్ వచ్చింది. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చి మెరిట్లోనే వచ్చింది ఎంబీబీఎస్. ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఎంబీబీఎస్ అయ్యింది. చదివితే ఒక ఎంబీబీఎస్ సరిపోదు కదా, ప్రభు ఎండీ చేయాలయ్యా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా, ఎట్లా అంటే మళ్ళీ అది ప్రభు అదే వాగ్దానంతో మాట్లాడు. నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నెరవేర్చును గాక, యెహోవా ఆలోచన నెరవేర్చును గాక అని వాగ్దానంతో తిరిగి అదే వాగ్దానంతో మాట్లాడాడు. మెరిట్లోనే వచ్చింది ఎండి. ఉస్మానియాలో మరి ఎండి చేసింది. షీఈ్ వర్కింగ్ యాజ్ ఎ డాక్టర్, ఎనస్థీషియా. ఎంత గొప్ప దేవుడు. మా స్థాయి ఎంత, మెరిట్ లేకపోతే నేనేం చదివించగలను, నాకు డబ్బులు లేవు, నేను చదివించలేను. కానీ తండ్రి కనికరించి ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తూ వచ్చాడు. ప్రియమైన స్నేహితుడా, మన దేవుడు వాగ్దానాలకు కట్టుబడి ఉన్న దేవుడు. నేర్చుకోవాలి. నీవు అన్ని విషయంలో ఆశ్రయించబడాలనేది దేవుని యొక్క చిత్తం. ఈ దినాల్లో ప్రభువు నాకు నేర్పుతుంది ఏంటంటే, మనము అనేకసార్లు మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉంటాం. ఇందాక చెప్పాను కదా, వివాహ విషయాలు అందరూ వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటారు, ఎంతో నష్టపోతారు.
దేవునికి ఏది ఇష్టమో తెలుసుకో. దేవునికి ఏది ఇష్టమో నీ జీవితంలో తెలుసుకో. అది నెరవేర్చడానికి నీవు ప్రయాసపడు. ప్రభువైన యేసు ఇలాగూ ప్రార్థించాడు. పరలోక ప్రార్థన అందరికీ తెలుసు కదా, చెప్పండి ఒకసారి పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు కూడా నెరవేర్చాలి. చూసా, దేవునికున్న గొప్ప కోరిక ఏంటి? ఆయన చిత్తం పరలోకంలో నెరవేర్చబడతా ఉంది, భూమి మీద కూడా ఆయన చిత్తము నెరవేర్చబడాలి. నీ జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడాలి. దేవునికి ఏది ఇష్టమో అది చేయటం నేర్చుకో. ఇష్టం ఎప్పుడు, మన ఇష్టం ఎప్పుడు కూడా రిబెలియస్గా ఉంటుంది. అంటే దేవుడు ఇటు పోమంటే ఇటు పోతాం, ఇది మాట్లాడమంటే అది మాట్లాడము, ఇంకొకటి మాట్లాడతాం. ఇలా జీవించమంటే జీవించము, ఇంకొక విధంగా జీవిస్తాం. అందుకని జీవితం నష్టపోతాం. నువ్వు నష్టపోకూడదు. ఆయన జాడలు సారము వెదజల్లుచున్నవి. ఆయన యొక్క జాడల్లో సారముంది, ఆయన మాటల్లో సారముంది, ఆయన నడుస్తుంటే సారముంది, ఆయన మార్గాల్లోనే నీవు జీవిస్తే నీకు సారముంది. అందుకని ఏమడగాల యవనస్తులుగా, ప్రభువా నీకు ఏది ఇష్టమో అది చేయటం నాకు నేర్పించు. ఈ దినాల్లో నేను అదే అడుగుతున్నాను. ప్రభువా అయ్యా, నేను అనేక సార్లు ఇన్ని ఆశీర్వాదాలు అనుభవించినా సరే నీకు ఇష్టమైనట్టు నేను చేయలేదు ప్రభువా. ఈ దినాల్లో నీకు ఏది ఇష్టమో చేయటానికి నాకు నేర్పు. దేవుని చిత్తమే నీ జీవితంలో జరిగితే నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. దేవుని చిత్తమును జరిగిస్తే నీవు అబ్రహాములే అన్ని విషయాలు ఆశీర్వదించబడి నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. ప్రభు అలాగూ ఆయన చిత్తమును గురించిన జ్ఞానం నీకు ఇచ్చి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, మీకెంతో వందనములు. కొద్ది నిమిషములు యవనస్తులతో మాట్లాడటానికి మీరెంతో కృప చూపారు తండ్రి. నా జీవితమే తండ్రి ఒక సాక్ష్యంగా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ దీనుని అల్పుని మీరు పలు విధాలుగా దర్శించారు నాయన. ఈ దినము మీరు నన్ను కటాక్షించారు కాబట్టి, క్షమించారు కాబట్టి, రక్షించారు కాబట్టి ప్రభువా నేను మీకు నిలువబడి నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. గొప్ప దేవుడవు నాయన, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు. మేమందరం రక్షణ పొంది సత్యమును గురించిన జ్ఞానం పొందాలని, నీ చిత్తమేంతో ఎరిగి ఆ చిత్తం మా జీవితంలో జరిగించబడాలని నీవు కోరుతున్నావు. అబ్రహాముని అన్ని విషయంలో ఆశ్రయించిన దేవుడవు. మమ్మల్ని కూడా అలాగ దీవించడానికి ఇష్టపడుతున్నందుకు నీకు స్తోత్రాలు. నా జీవితంలో మీరు చేసిన కార్యాలను నేను పంచుకోవడానికి ఇచ్చిన సమయమునకై నీకు స్తుతి చెల్లిస్తున్నాను. నువ్వు వాస్తవమైన దేవుడు ప్రభువా. అలాగా మేము రుచి చూడటానికి ఇక్కడ యవ్వన బిడ్డలందరినీ మీరు కనికరించాలని కోరుతూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యపు సంగతులను వారి కోసం దీవించమని క్రీస్తు ప్రభు వారి పేరిట వేడుతున్నాను తండ్రి. ఆమేన్.